అభిజిత్ సింగ్, శ్రావణ్ జైస్వాల్, శరవణ. హవిల్దార్ హరీంద్రన్ నాయర్ రిపోర్టింగ్ టు పికెట్ 43 సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పికెట్ 43 మలయాళం టు తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ సినిమా మలయాళంలో 2015లో అయితే రిలీజ్ అయింది. అయితే 4 నెలల క్రితం అయితే కనుక ఈ మూవీ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి యూట్యూబ్లో అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అదే 1:46 నిమిషాలుగా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అయితే కనుక చూడడానికి బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది దేశభక్తి ఇంకా ఎమోషనల్ కరెక్ట్ ఉన్న సినిమా. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక మన భారతీయ హవిల్దార్ సైనికుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు పికెట్ 43 అనే ప్రాంతంలో అయితే కనుక ఉంటారు. అయితే అవతల వైపు ఉన్న పాకిస్తానీ సోల్జరు తిను కూడా ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటారు. అయితే ఇద్దరు కూడా శాంతిని కాక్షించే వాళ్ళు సడన్గా యుద్ధాలు గట్ట వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది పూర్తి కథాంశం. అయితే మూవీ అయితే కనుక మంచి పేట్రియాటిజంగా ఉంది, ఇంకా దాంతోపాటుగా ఎమోషనల్గా కూడా బాగుంది. అయితే ఈ మూవీ నిడివి కూడా తక్కువగానే ఉండడం వల్ల చాలా బాగానే అనిపించింది. అయితే ఈ మూవీ ఒరిజినల్ మూవీ అయితే కనుక చాలా పెద్దది ఉంటుంది, కానీ తెలుగు వెర్షన్ అయితే కనుక చాలా వరకు ట్రిమ్మింగ్ అయితే చేశారు. కానీ తెలుగు డబ్బింగ్లో చాలా వరకు హిందీ డైలాగ్స్ అలాగే వదిలేశారు. అందువల్ల సబ్ టైటిల్స్ ఉంటే బాగా అర్థమవుతుంది. సో ఇంకా వేరే పెద్ద మైనస్లు ఏం లేవు, చూడడానికి బాగానే ఉంది. ఇంకా సంగీతం కూడా బాగానే అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఇంకా పాకిస్తానీ సోల్జర్గా చేసిన వాళ్ళది కూడా యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరైతే కనుక కొన్ని గూజ్ బంప్ మూమెంట్స్ ఇంకా ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఫీల్ అవుతారు. అయితే ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక తెలుగులో ఉంది. అయితే ఫ్రీగా యూట్యూబ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఫ్రీగా యూట్యూబ్లోనే చూసేసుకోండి. మీరు కొంచెం స్కిప్ చేసుకోవాలనుకున్నా సరే బాగానే ఉంటుంది. కొన్ని సీన్స్ స్కిప్ చేసుకుని ఖచ్చితంగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.